My name is Rajendra Prasad. I am an income tax and GST auditor. My office located at Raniganj. My special ask is, this is a crucial time. Every businessman, myself also, because of this is a filing time. మీ రిటర్న్ ఫైల్ చేసుకుంటారంటే మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరు ఫ్రెండ్కి ఎవరో ఎండింగ్ డేట్లో వచ్చేసి సార్ నా రిటర్న్ అన్న ఫైల్ చేయండి అని అంటే ఆయన ఏదో రకంగా చేస్తాడు, అది చేసుకోవద్దు. ప్రతి ఒక్క పారామీటర్ చూసుకొని చేయాలి. ఆ పారామీటర్స్ ఏంటంటే మీరు డెబిట్ కార్డు వాడతారు, క్రెడిట్ కార్డు వాడతారు. ఆ డెబిట్ కార్డ్స్ కూడా నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డు వాడతారు, గూగుల్ పే వాడతారు, ఫోన్పే వాడతారు, బ్యాంక్ స్టేట్మెంట్, నెంబర్ ఆఫ్ అకౌంట్స్ వాడతారు. ఒక రిటర్న్ ఫైల్ చేయాలంటే మీరు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఈ ఎవ్రీ ఇయర్ మీ స్టేట్మెంట్స్ అన్ని మీరు పక్కా ప్రింట్అవుట్ తీసుకోవాలి. నేను ఆన్లైన్లో ఉంది, మెయిల్లో ఉందని అది ఎందుకంటే 10 years నుంచి 15 years వరకు మనకు అవసరం పడుతుంది. అది ఎప్పుడు అడతారో కూడా తెలియదు, వాళ్ళు మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. తెలిస్తే మాత్రం హ్యాపీ, నాకు చెప్పాలని నా ఉద్దేశం. అయితే ఆ స్టేట్మెంట్స్ అన్ని మీరు వేరే చేసుకొని పారామీటర్గా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారంగా టర్న్ ఓవర్ చూసుకొని మీరు రిటర్న్ ఫైల్ చేయాలి. ఏదో అన్న బిలో ఇన్కమ్ ఫైల్ చేయాలంటే మీకు నోటీసులు వస్తాయి, కంపల్సరీ వస్తుంది. ఒకవేళ మీరు కనుక లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ ఈ విధంగా చేసుకుంటే దాన్ని రివైజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఈ రిటర్న్ కూడా చేసేది ఎవరు పడితే వాళ్ళకి, ఎవరైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎవరైనా చేస్తారు, అట్లా ఇవ్వకూడదండి. దానికి ఫైలింగ్ ఎవరైనా చేస్తారు, కానీ ఆ ఫైలింగ్ చేసిన తర్వాత వచ్చే నోటీసులకు వచ్చే రిప్లైలకు ఇచ్చే సత్తా కూడా ఉండాలి ఆ పర్సన్కి. అలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి ఆడిటర్గా. ఎందుకంటే మనం ఏదో ఫైల్ చేసినామనంటే అతను ఫైల్ చేస్తాడు, 1000-1500 ఇస్తే ఫైల్ చేస్తాడు. దాని తర్వాత వచ్చే ఇష్యూస్ ఏమన్నాయో అవి అతను ట్యాకిల్ చేసేగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, క్లిస్టర్ కేర్ ఉండాలి. అలాంటి ఆడిటర్కి ఇవ్వాలి మీరు. ప్రతి ఒక్కరు మీ యొక్క స్టేట్మెంట్ ప్రతి ఒక్కరు చూసుకోండి. ఇప్పుడు కొత్త రూల్ కూడా వచ్చింది, మీ టర్న్ ఓవర్ కనుక గూగుల్ పే, ఫోన్పే కనుక 25 లక్షలు దాటిందంటే జిఎస్టీ నుంచి కూడా నోటీస్ వస్తుంది. మీరు స్టేట్మెంట్ చేసేటప్పుడు మీరు అడగాలి మీ ఆడిటర్ని కూడా, అన్న నాది 26 years చెక్ చేయండి అని. ప్లస్ ఏఐఎస్ రిపోర్ట్ అని ఉంటుంది. ఆ ఏఐఎస్ రిపోర్ట్లో మీకు ఎంత ట్రాన్సాక్షన్ చేసి ఏ అకౌంట్ ట్రాన్సాక్షన్ కూడా డాటా వచ్చేస్తుంది. అది మర్చిపోయి మీరు ఫైల్ చేశారనుకో, మీరు ఫైల్ చేసినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి మీరు ఫైల్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. ఇది క్రూషియల్ టైం ప్రతి బిజినెస్ మ్యాన్కి, మాకు కూడా, ఇంక్లూడింగ్ మాకు కూడా. ఎందుకంటే ఈ 4 months మనం కష్టపడితే చేసుకోవాలి. ఇంకొక చిన్న విషయం, మీరు ఎవరైతే చేయలేదు అనుకుంటారో, ప్రతిదీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినాక హై వాల్యూ కానీ స్మాల్ కానీ ఎందుకు చేసినామో మీరు పక్కన డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దాని పక్కన రాసుకోండి. ఎందుకంటే ఇవాళ జరిగింది 2 నెలల తర్వాత మనం మర్చిపోతాం. అప్పుడు మీరు నోటీస్ వచ్చినప్పుడు చేసుకోవాలనుకోండి, మీరు చేసుకోవాలని చెప్పుకోలేరు, చేయలేరు. వాడికి కావాల్సిన సమాధానం, ఈ అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది మనం ఎక్స్ప్లెయిన్ చేశామనుకో, మనంత వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉండరు. అది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఏం చేస్తాడు వాడు, ట్యాక్స్లో యాడ్ చేస్తారు, యాడ్ చేస్తే ప్రాఫిట్ అయిపోతుంది. అంటే మీకు గుర్తుండదు అప్పుడు. అందుకోసమన్నా మన డైలీ హోంవర్క్గా మీరు ప్రతి ఒక్కరు మీ క్రెడిట్ కార్డు వాడండి, డెబిట్ కార్డు ఏదైనా వాడండి, ప్రింట్అవుట్ తీసుకోండి. లేదంటే మీరు ఎక్సెల్లో ప్రింట్ పెట్టుకొని మంత్ అయిన తర్వాత ప్రింట్ తీసుకొని పెట్టుకొని దాని డీటెయిల్స్ రాసుకోండి, ఎందుకు ఇచ్చాము ఏంటనేది. దానివల్ల ఏమిటంటే ఇయర్ అయిన తర్వాత మనం ఆడిట్ చెప్పిన వల్ల రేపు రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నోటీస్ ఇచ్చినా కానీ మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నా రిప్లై చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల మనకే లాభం. కాబట్టి ప్రతి ఒక్కటి ఇది చేయండి. ప్లస్ మీ ఆడిటర్ని ఎన్నుకునేటప్పుడు మాత్రము ఫైలింగ్ ఒక్కటే కాదండి, రేపటి రోజున ఏదైనా నోటీస్ వస్తే చేసే సత్తా ఉండాలి, దానికి రిప్లై ఇచ్చే సత్తా. అలాంటి ఆడిటర్ని ఎన్నుకోండి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు చేయకపోతే మాత్రం ఇప్పటి నుంచైనా ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచైనా మీరు ఈ ట్రాన్సాక్షన్ ఏ విధంగా ఏ కరెక్ట్ చేస్తున్నామో రాసుకోవాలని కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. మై ఫోన్ నెంబర్ ఇస్ 9848453295. మీకు ఆన్లైన్లో కూడా చేస్తాను. నా ఆఫీస్ వచ్చి రాణిగంజ్లో ఉంది. మీరు ఎలాంటి టైంలోనే రావాలి. మీకు ఇప్పటికైనా నోటీస్ ఉన్నా కానీ నాకు కలవండి, నేను సాల్వ్ చేస్తాను. ఐ హ్యావ్ గుడ్ నెట్వర్క్, ఆల్ డిపార్ట్మెంట్ విత్ ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ, సెంట్రల్ ఆఫీస్, స్టేట్ ఆఫీస్.